ప్రార్థించండి. ఏంట్రా ఇంకా ఆలోచిస్తున్నావు? ఏంటి నువ్వెప్పుడో మరణించావురా. నువ్వు ఆత్మగా నిలుచున్నావు. నీకు ఏమీ అర్థం కావటం లేదా? నేను ఈ భూలోకంలో ఉన్నప్పుడు యాక్సిడెంట్ రూపంలో నిన్ను త్రాగుడికి బానిస చేసి నిన్ను మరణింప చేశామురా. నీ ఆత్మని ఇప్పుడు నరకాగ్నిలోకి తీసుకెళ్తున్నామురా. శావా, వీడు ఇంకా బ్రతికున్నాడు అనుకుంటున్నాడు. శావా, నువ్వు నరకాగ్నిలోకి వెళ్తున్నావురా. నువ్వు భూలోకంలో నిన్ను త్రాగుడికి బానిస చేసి నిన్ను మరణింప చేశామురా. నిన్ను రారా నరకాగ్నిలోకి, రారా. అరుస్తున్నప్పుడు ఒక వ్యక్తిని బల్లాలతో నరకదూత పొడుస్తూ వాని యొక్క ఆత్మ పైన ఇంతలా మరి అగ్ని రవ్వలు వంటివి వాడి మీద తల మీద వేసి కొడుతూ చాలా హింసిస్తూ మరి ఆ కాలుతున్న లావలోనే ఆ వ్యక్తిపై మరి చాలా భయంకరమైన
నిప్పు రవ్వలు వంటివి తన తలపై బాగా వేసి కొడుతూ హింసిస్తూ నువ్వు ఇలా చావు అని వారు మరి నవ్వుతూ అరుస్తూ కేకలు పెడుతూ వారిని హింసిస్తూ ఉన్నారు. ఆ ఆత్మలని చాలా భయంకరంగా హింసిస్తున్నప్పుడు నా ప్రక్కన దూతలుగా ఉన్నారు ఇద్దరుగా. ఆ యొక్క వారిలో ఆ లావాలో కాలుతూ కేకలు పెడుతున్న వారిలో ఒక్కరు పైకి ఇలా వచ్చేసారు. ఇలా పైకి వచ్చేసి అతను కేకలు పెడుతూ అరుస్తూ మొత్తుకుంటూ ఉన్నాడు. తను చేసిన పాపాలని జ్ఞాపకం చేపిస్తూ ఉన్నాడు ప్రభు. ఏంట్రా చూస్తున్నావు? భూలోకంలో అనుభవించావుగా, కావలసినంత సంతోషాన్ని నువ్వు అనుభవించావు కదా, ఇక్కడ ఇంకా అధికమైన సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటూ ఈ భూలోకంలో ఎంతమంది అయితే జనసమూహం ఉన్నారో ఆ భూలోకంలో ఉన్న జనసమూహాన్ని మొత్తాన్ని తాగుడికి బానిసలు చేసి ఈ నరక రాజ్యానికి తీసుకొచ్చి మా ప్రభువుకి కానుకగా ఇస్తాము. ఈ నరకలోకంలో ఇది ఒక్కటే ఒక ప్రాంతం అనుకుంటున్నావా? లేదు, ఈ నరకలోకంలో ఇంకా చాలా ప్రాంతాలున్నాయి. ఎవరు చేసే పాపాలను బట్టి వాళ్ళకి ఆ ప్రాంతంలో శిక్ష విధించబడుతుంది. ఇప్పుడు నువ్వున్నది త్రాగుబోతులు చేసే పాపంలో ఉన్న పాపానికి సంబంధించిన నరక ప్రాంతం. ఇక్కడున్న వారందరూ తాగుడికి బానిసలైన వారే. నీతో సహా దేవుణ్ణి నమ్మి పరిశుద్ధంగా ఉండి పరలోకానికి వెళ్ళాలని మీరు ప్రయత్నిస్తే మిమ్మల్ని చెదరగొట్టి తాగుడుకి బానిసను చేసి ఈ నరక రాజ్యంలోనికి తీసుకురావటమే మా ప్రభు మాకు అప్పగించిన పని. ఇప్పుడు నిన్ను ఎలాగ నేను కాలుస్తానో చూస్తూ ఉండు. ఈ మంట తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. నేను తట్టుకోలేను. మంటలు మండిపోతున్నాయి. నా శరీరం అంతా కాలిపోతుంది. నన్ను పంపించేయండి. ఇక్కడి నుంచి నన్ను భూలోకానికి పంపించేయండి. నేను తట్టుకోలేను. నా వల్ల కాదు. వదిలేయండి, నన్ను వదిలేయండి. నిన్ను వదిలేయాలా? అది భూలోకంలో ఉన్నప్పుడే నీకు పాప క్షమాపణ. నువ్వు ఈ నరకానికి వచ్చిన తర్వాత నువ్వు తప్పించుకోలేవు. ఎన్ని యుగాలైనా ఈ నరకంలో నువ్వు కాలుతానే ఉండాలిరా. ఇదిగో నీకోసం దూతలను సిద్ధపరిచాను. వాళ్ళు వచ్చి నిన్ను ఎలాగా హింసిస్తారో నువ్వు అనుభవిస్తూ ఉండు. అయ్యా, నేను తట్టుకోలేకపోతున్నాను. అయినా నేను వాక్యం చదువుతానే ఉన్నాను. చర్చికి వెళ్తూనే ఉన్నాను. ఏ ఆదివారం కూడా నేను చర్చికి వెళ్ళకుండా లేనే చదువుతున్నాను కదా, బైబిల్ వరకున్నాను. నేను ఏం పాపం చేశాను? నాకు ఒక చిన్న అలవాటు ఉంది, అది తాగుడే కదా. దాని వలన దేవుడు క్షమిస్తాడు కదా అని అనుకున్నాను. కానీ అదే నాకు ఈరోజు నరకానికి తీసుకొచ్చిందని అనుభవిస్తున్నాను. ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను. నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. ఏంటిరా నిన్ను వదిలేయాలా? ఆనాడు మా ప్రభు లూసిఫర్ని పైనుండి తోసివేసినప్పుడు మీ ప్రభువు అంతకంటే నరకంలో పాతాళంలో పడిపోయిన మా ప్రభు మీకన్నా ఎక్కువ బాధపడ్డాడురా. ఆ బాధ మీరు అనుభవించాలి. ఆయన ప్రేమతో చేసుకున్న మీరు, మీ మానవులు ఎవ్వరూ కూడా పరలోకానికి వెళ్ళడానికి వీల్లేదు. ఇక్కడే మా ప్రభు రాజ్యంలోనే, ఈ నరక రాజ్యంలోనే మీరు చేసేటువంటి పాపాలను బట్టి ఈ రాజ్యం విస్తరించాలి. మా ప్రభువే మహారాజుగా ఉండాలి. మిమ్మల్ని హింసించడమే మాకు సంతోషం. ఈ నరకంలో నీ మంటలు తట్టుకోలేకపోతున్నాను. ఒక్కసారి
ఒకే ఒక్కసారి నన్ను క్రిందకి పంపించండి. నా వాళ్ళని రక్షించుకుంటాను, నా వాళ్ళను తాగనీయకుండా చేసుకుంటాను. నేను అనుభవిస్తున్న ఈ నరక బాధను వాళ్ళు అనుభవించడానికి వీలు లేదు. నన్ను పంపించేయండి ప్రభువా, నేను తప్పు, నన్ను క్షమించండి ప్రభువా, క్షమించండి. అతను అరసుకుంటా కేకలు పెట్టుకుంటా ప్రభువా ప్రభువా నన్ను రక్షించవా అని కేకలు పెడుతూ మొత్తుకుంటూ, అయ్యో నేను భూలోకంలో ఉండగా ఎన్నో తప్పిదములు, నేను ఎంతో మరి అన్ని విషయాలలో దైవికంగా ఉన్నాను, కానీ ఒకే ఒక విషయంలో నేను ఆ చిన్న తప్పే కదా అని నేను ఆ తప్పుని ఒప్పుకొనక, ఆ తప్పును సరిచేసుకోక నేను పాపం చేశాను. త్రాగుడు నేను విడిచిపెట్టేవాడన కాదు, భయంకరంగా త్రాగుతూ ఉండేవాడిని. పరిశుద్ధ గ్రంథము చదువుతూ ప్రార్థన చేస్తూ వాక్యంను వింటూ మందిరానికి వెళ్తూ మరలా వచ్చి ఆ ఒక్క చిన్న తప్పే కదా, నేను అన్ని విషయాలలో కరెక్ట్గా ఉన్నాను కదా అని నేను ఆ చిన్న తప్పు చేయటమును బట్టి ఈ స్థలములో నేను నరక యాతన అనుభవిస్తున్నాను. ప్రభువా రక్షించవా రక్షించవా అని కేకలు పెడుతూ అరుస్తూ ఉన్నాడు. ఎంత భయంకరమైన శిక్షను, ఎంత భయంకరంగా అరుస్తున్నాడో. వీడిని శిక్షించే టైం వచ్చింది. వీడిని ఆ ఎత్తైన నరక దూతలకు అప్పచెప్పి మనము ఇంకా భూలోకంలో ఉన్న వారిని ప్రేరేపిద్దాం. కొట్టండి, వీడిని కత్తులతో నరకండి, రంపంతో చేతులు కొయ్యండి, ఆ కత్తితో తలకై నరకండి. ఈ నోటితోనే కదరా మద్యాన్ని తాగావు. ఇదిగో తాగు, నీకిష్టమైన మద్యం తాగు, ఈ మద్యం తాగు. భూలోకంలో ఎంతగానో ఆనందించావు కదా, ఇక్కడ కూడా ఆనందించు. తాగు 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 తాగు. వీడిని తీసుకొని వెళ్ళి అగ్నిగుండంలో పడివేయండి.
అతను అరసుకుంటా కేకలు పెట్టుకుంటా ప్రభా ప్రభా నన్ను రక్షించవా అని కేకలు పెడుతూ మొత్తుకుంటూ, అయ్యో నేను భూలోకంలో ఉండగా ఎన్నో తప్పిదములు, నేను ఎంతో మరి అన్ని విషయాలలో దైవికంగా ఉన్నాను, కానీ ఒకే ఒక విషయంలో నేను ఆ చిన్న తప్పే కదా అని నేను ఆ తప్పుని ఒప్పుకొనక, ఆ తప్పును సరిచేసుకోక నేను పాపం చేశాను. త్రాగుడు నేను విడిచిపెట్టేవాడన కాదు, భయంకరంగా త్రాగుతూ ఉండేవాడిని. పరిశుద్ధ గ్రంథము చదువుతూ ప్రార్థన చేస్తూ వాక్యంను వింటూ మందిరానికి వెళ్తూ మరలా వచ్చి ఆ ఒక్క చిన్న తప్పే కదా, నేను అన్ని విషయాలలో కరెక్ట్గా ఉన్నాను కదా అని నేను ఆ చిన్న తప్పు చేయటమును బట్టి ఈ స్థలములో నేను నరకయాతన అనుభవిస్తున్నాను. ప్రభా రక్షించవా రక్షించవా అని కేకలు పెడుతూ అరుస్తూ ఉన్నాడు. ఎంత భయంకరమైన శిక్షనో, ఎంత భయంకరంగా అరుస్తున్నాడో. అరుస్తూ మరలా ఒక మాట అంటున్నాడు, అయ్యో ప్రభువా, భూలోకంలో ఉన్నప్పుడు ఎంతో మందికి ఎన్నో మంచి కార్యాలు చేశాను, ఎంతో మందికి డబ్బులు ఇచ్చాను, అందరినీ ఆదుకున్నాను. కానీ చర్చికి వచ్చి ఈ చిన్న తప్పే కదా, ఈ మద్యం తాగితే ఏమవుతుందిలే అని నేను మనసులో అనుకున్నాను. నువ్వు క్షమిస్తావులే, చిన్న తప్పే కదా అని నేను మనసులో ఊహించుకొని ఆ తప్పు చేశాను. ఆ తప్పు చేయడాన్ని బట్టి నేను ఈ నరకంలో కాలుతున్నాను. ప్రభువా రక్షించయ్యా, నన్ను క్షమించు ప్రభువా, కాపాడు ప్రభువా. భూమి మీద నేను ఉండగా మరి ఎన్నో మంచి కార్యాలు చేశాను, ఎన్నో చేశాను, కానీ నేను ఎన్నో విషయాలలో నిలిచి ఉన్నాను. కానీ ఈ త్రాగుడు విషయంలో నేను మానక అధికంగా తాగుతూ నేను ఇన్ని చేస్తూ ఉన్నాను కదా, ఈ చిన్న తప్పును దేవుడు క్షమిస్తాడు కదా అని నేను ఆ తప్పును చేస్తూ చేస్తూ నేను అలాగే భక్తిగా ప్రార్థన చేస్తూ ఎంతో ప్రార్థన చేశాను, ఎంతో చేశాను ప్రార్థన. కానీ ఆ బలహీనత నేను తొలగించుకోలేకపోవడం బట్టి ఈ స్థలంలో నేను శిక్ష అనుభవిస్తూ ఉన్నాను అని ఎంత కేకలు పెడుతూ అరుస్తుండగా మరలా అగ్ని రవ్వలు వంటివి, నిప్పు వంటివి అవి తన తలపైన విసురుచు, తన తలపైన కొడుతూ, తనని హింస పెడుతూ ఆ యొక్క నరక దూతలు ఎంత భయంకరంగా ఉన్నారు. వారిని చూస్తుంటే ఎంత భయం వేస్తుందో ప్రియులారా. అలా కొడుతూ ఉన్నప్పుడు విలవిలలాడిపోవచ్చు, కేకలు పడుతూ మరలా ఆ లావాలోకి నెట్టివేస్తూ ఉండగా ఆ స్థలంలో ఉన్న వారందరూ కూడా త్రాగుడుకు బానిసైన సంఖ్యగా ఆ స్థలంలో చూపిస్తూ వారందరూ మొత్తుకుంటున్నారు, కేకలు పడుతున్నారు. అయ్యో మేము త్రాగుడుకు బానిసై ఈ స్థలంలో హింసపడుతున్నాము, త్రాగుడుకి బానిసై త్రాగుడును బట్టి ఇక్కడ హింసపడుతున్నాం అని కేకలు పెడుతూ ప్రభా ప్రభా నన్ను రక్షించు 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 అని కేకలు పెడుతూ ఉన్నారు. చూడండి ప్రియులారా, ఎంత భయంకరం ఆ స్థలం. మానవుని జీవితంలో మనము దేవుని బిడ్డలుగా ఉంటున్నాం, కానీ చిన్న తప్పే కదా, ఏమీ కాదు, ఆ తప్పు దేవుడు క్షమిస్తాడు కదా అనుకుంటుంటాం. కానీ ఆ చిన్న తప్పు ఎంత భయంకరంగా అన్ని మంచి క్రియలు కలిగి ఆ చిన్న తప్పు, ఆ చిన్న బలహీనత మనలో ఉండటం బట్టి చివరికి నరకానికి వెళ్ళవలసి ఉన్నది ప్రియులారా. చూడండి, మొన్నటి దినం కూడా ఒక మాట చెప్పాను. బిందెకి చిన్న రంధ్రం పడితే, చిన్న రంధ్రం పెట్టి బిందె నిండా నీళ్ళు పోసేసి ఉదయమే లేచి చూస్తే బిందెలో నీళ్ళు ఉంటాయా? ఉండవు, అన్నీ కారిపోతాయి. చిన్న రంధ్రమే కదా, కానీ మరి బిందెలో ఉన్న వాటర్ ఏమి లేవు కదా. చిన్న తప్పైనా పెద్ద తప్పైనా తప్పే ప్రియులారా. కాబట్టి మనలో ప్రతిదీ కూడా సరి చేసుకోవాలి. ప్రార్థన చేస్తున్నాం, భక్తిగా ఉంటున్నాం, వాక్యం చదువుతున్నాం, ఆరాధన చేస్తున్నాం. కొన్ని తప్పులు మనలో ఉండే బలహీనతలు, ఆ బలహీనతలు పెరిగి వేసుకోలేక చివరికి చనిపోయి నరకంలో యాతన అనుభవిస్తూ ఉన్నాం. ఆ స్థలం ఎంత భయంకరంగా ఉందో చూడండి, భయంకరమైన నరకము. ఆనాడు లూసిఫర్ త్రోసివేయబడ్డది ఆ పాతాళముకి. ఆ పాతాళంలో త్రోసివేయబడిన లూసిఫర్తో పాటు కొన్ని దూతలు త్రోసివేయబడి ఉన్నవి. ఆ యొక్క స్థలము చాలా భయంకరమైన కటిక చీకటి కలిగిన స్థలము, నిత్యము ఆ మండుచున్న అగ్ని కలిగిన స్థలము. కానీ ఆ స్థలంలో లూసిఫరు మరి దేవుడు తన స్వరూపంగా చేసుకున్న మానవులను కూడా తిరిగి మరలా ఆ యొక్క స్థలముకి చేర్చుట కొరకు ఆనాడు ఆదాము అవ్వతో తప్పు చేపించడము, పాపము చేపించడము, ఆ పాపమును బట్టి జీతము మరణం వచ్చినట్లుగా మరి పాపము నుండి వచ్చేది మరణము. ఆ విధముగా మనము పాపమును కొని తెచ్చుకున్నాము.
మరి అదే విధముగా ఆ పాపం మనలో పరిగెడుతూ ఆ పాపాన్ని తొలగించుకోక ఆ పాతాళంలో లూసిఫర్ యొక్క అనుచరులు ఆ యొక్క దూతలు ఉంటున్న స్థలంలోనికి ఆ నరక యాతనలోకి దేవుని స్వరూపంగా చేసుకున్న మానవులము కూడా ఆ స్థలంలో అగ్నిలో కాలుతూ ఉంటే లూసిఫర్ ఎంత ఆనందపడుతున్నాడో, వానితో తోసివేయబడిన దూతలు ఎంత ఆనందపడుతూ ఉన్నారు, వాని అనుచరులంతా ఆనందపడుతూ గంతులు వేస్తూ సంతోషపడుతూ ఉన్నారు. ఎందుకు అంటే మానవుడు కేవలము దేవుని స్వరూపము, ఆయన స్వరూపంలోనికి మనం చేయబడిన ఆయన స్వరూపమైన మనని ఆ అగ్నిలో కాలుతూ ఉంటే దేవుడు దుఃఖము చెందుట, మరి అది చూసి లూసిఫర్ ఎంతో సంతోషపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇకనైనా మన జీవితంలో ఉన్నవి చిన్న తప్పైనా పెద్ద తప్పైనా తప్పే. ప్రతి తప్పు నుండి మనం విడిపించబడాలి. ప్రతి తప్పు నుండి మనం విడిపించబడి క్రీస్తు అనే ఒక వెలుగులోనికి మనం ముందుకు సాగాలి. క్రీస్తు వలె మనం మార్చబడాలి. కాబట్టి దయచేసి ఆ నరకమును మనం తప్పించుకోవాలంటే ఖచ్చితంగా మనము మార్చబడాలి. చిన్న తప్పే కదా, ఏమీ కాదు అనే ఒక ఆలోచన మనలో రావద్దు. ఆలోచన నుండి మనం విడిపించబడి ఆ ఆలోచన అనేది తొలగించుకొని మనము పరిపూర్ణంగా మార్చబడతాము. ప్రతి ఒక్కరికి తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి ఒక్కరు కూడా చిన్న తప్పే ఏమీ కాదు అనుకోకూడదు. ఆ చిన్న తప్పే మనని ఎంత భయంకరంగా నరకానికి తీసుకువెళ్తుందని మీరు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. తను ఎంత వేదన అనుభవిస్తూ కేకలు పెడుతూ విలవిలలాడుతూ మొత్తుకుంటూ తను ఆ యొక్క విషయాన్ని మరి తెలియపరచడము, దేవుడు మరి తెలియపరచుటకు కేవలము మనం మార్చబట్ట కోసమే. ప్రియులారా, అతను అంతా కేకలు పెడుతుంటే చాలా బాధగా అనిపించింది నాకైతే. కానీ చేసిన తప్పులకి శిక్ష మనం ఖచ్చితంగా అనుభవించక తప్పదు. కాబట్టి ఇకనైనా ప్రతి ఒక్కరు సరి చేసుకోండి. ప్రతి తప్పు నుండి విడిపించబడాలి, రక్షించబడాలి. చాలామంది చిన్నవే కదా అనుకుంటారు. మనలో ఎన్ని నలుసులు ఉంటున్నాయో ఆ నలుసులన్నీ తొలగించుకోవాలి. నువ్వు పరిపూర్ణంగా మార్చబడితేనే కదా పరలోకానికి చేర్చబడేది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ నరకము నుండి తప్పించబడే బిడ్డలుగా ఉండాలని ఒక తల్లిగా కోరుకుంటూ ఉన్నాను. మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ మార్చబడి దేవుని ఒడిలోనికి చేర్చబడాలని మరొక తల్లిగా కోరుకుంటూ ఉన్నాను. అందరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగలిగిన తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభా, ఈ యొక్క నరక వేక ప్రతినేకం నుండి ప్రతి బిడ్డ విడిపించుటలో అతిమై సూక్రేంద బా శూరిలేరి సిఖావరి బా సిఖావరి మా ఐక్యని క్లాస్ మీద ఇచ్చేయమని ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.